మన పురాణాలు మనం ఎన్నోసార్లు విన్నాము. కానీ ప్రపంచంలో ఉన్న వేరే పురాణాల గురించి ఎప్పుడన్నా విన్నారా? ముఖ్యంగా అత్యంత అద్భుతమైన కథలతో నిండిన గ్రీక్ మిథాలజీ గురించి ఎప్పుడన్నా తెలుసుకోవాలి అని అనుకున్నారా? నరకాన్ని పాలించే హేడ్స్ నుండి శృంగారాన్ని రగిలించే ఆఫ్రోడైటీ వరకు, ఇంద్రుడిలా దేవతలందరినీ పాలించే జ్యూస్ నుండి మొదలుకొని ప్రపంచానికి రోగాలను పరిచయం చేసిన పాండోరా వరకు ఎంతో మంది పురాణ పాత్రధారులు, వారి కథలు. మీకు వినే ఇంట్రెస్ట్ ఉంటే నాతో కలిసి ఈ పురాణ ప్రపంచంలో మనగండి. తేలటం గురించి తర్వాత ఆలోచిద్దాం. కొన్ని వేల సంవత్సరాలకు ముందు విశ్వమంతా నిశ్శబ్దం, నిశీధి తప్ప ఏమీ లేని శూన్యంతో నిండి ఉన్న సమయంలో హఠాత్తుగా ఒకరోజు నేల, గాలి, సముద్రం ఏర్పడ్డాయి. కానీ వాటికి ఒక గతి, గమనం అనేవి లేవు. వేటంతటా అవి విశ్వమంతా తమ ఇష్టానుసారం తేలుతూ ఉండేవి. చేతికందని నీరు, కాలు పెట్టలేని కంకరతో నిండిపోయిన నేల, ఊపిరి తీసుకోవడానికి పనికిరాని గాలి. అలా అల్లకల్లోలంగా ఉన్న విశ్వంలోకి మళ్ళీ ఒక కొత్త శక్తి ఉద్భవించింది. ఆ శక్తి పేరు గాయా, భూమాత. గాయా తనకు తాను విశ్వాన్నంతా తన కౌగిలిలోకి తీసుకొని అడ్డు అదుపు లేకుండా, గతి గమనం లేకుండా తిరుగుతున్న గాలిని, నేలని మరియు సముద్రాన్ని ఒక్కటి చేసింది. ఆమె కౌగిలిలో ఒదిగిన నేల, సముద్రం, గాలి కలయిక ద్వారా ఎడారులు, కొండ కోనలు ఏర్పడ్డాయి భూమి మీద. అన్నిటినీ ఒక చోట చేర్చి ఆమె తన కౌగిలి విడిచే సమయంలో ఆమె నుండి రెండు శక్తులు ప్రాణాలు పోసుకున్నాయి. అందులో ఒకటి మహాసముద్రమైన పాంటస్ అయితే, మరొకటి భూమిని నిండుగా కమ్మేసే ఆకాశమైన యురానస్. శూన్యం నుండి కేవలం గాయా మాత్రమే పుట్టలేదు. ఆమెతో పాటు ఇంకా కొన్ని శక్తులు మరియు లోకాలు కూడా ఉద్భవించాయి. అలా సృష్టించబడిన ఒక లోకం టార్టరస్, అంటే నరకలోకం. మరొక శక్తి యూరోస్, ప్రేమ. మనకు మన్మధుడు ఎలాగో గ్రీకు వాళ్ళకి యూరోస్ అలా. తర్వాత శూన్యం నుండి ఉద్భవించింది రాత్రి. ఈమె మరొక శక్తి రూపం. రాత్రితో పాటు సృష్టించబడిన మరొక శక్తి ఎరబస్. గాయా ఎలా అయితే శక్తి రూపం మరియు భూమో, అలాగే ఎరబస్ కూడా శక్తి రూపం మరియు నరకలోకానికి పైన చావుతో నిండిన మరొక లోకం. అలా సృష్టి మొదలైన కొంతకాలానికి ఎరబస్ రాత్రిని ప్రేమించడం మొదలుపెట్టాడు. వారిద్దరి కలయిక ద్వారా పగలు పుట్టింది. అలా ప్రపంచానికి పగలు, రాత్రి పరిచయం అవడంతో భూమి మీద మొట్టమొదటిసారిగా మొక్కలు మొలవడం మొదలయ్యాయి. కొంతకాలంలోనే భూమి అంతా చెట్లు, చేమలతో నిండిపోయింది. మరోవైపు రాత్రి మరియు ఎరబస్ల కలయిక చూసి ముచ్చటపడిన గాయాకి కొంతకాలానికి తనకు కూడా అలాంటి తోడు ఒకటి కావాలి అని కోరిక కలిగింది. దాంతో ఆమె తన సృష్టిలో ఉన్న శక్తులన్నిటి గురించి ఆలోచించింది. వాటిలో ఆమె నుండి ఉద్భవించిన పాంటస్ మరియు యురానస్లు ఆమె మనసుకి అత్యంత దగ్గరైన వారు. వారిద్దరంటే ఆమెకు అంతులేని ప్రేమ. బాగా ఆలోచించి యురానస్ని తన భర్తగా ఎన్నుకుంది గాయా. తనకంటూ ఒక తోడు, ప్రేమ కోరుకున్న గాయా తాను ఎవరిని తన భర్తగా ఎన్నుకోవాలి అని ఆమెలో సందిగ్ధత కలిగినప్పుడు ఆమె మనసులో ఇద్దరు మెదిలారు. ఆమె నుండి ఉద్భవించిన ఆ ఇద్దరిలో ఒకరు పాంటస్, మహాసముద్రానికి అధిపతి. ఎప్పుడు ఆవేశంతో అలలతో ఎగిసెగిసి పడుతూ ఉంటాడు. మరొకరు యురానస్, స్వర్గానికి మరియు ఆకాశానికి అధిపతి. ప్రశాంతంగా భూమి అంతటికీ నీడనిస్తూ సున్నితంగా, సహనంతో ఉంటాడు. యురానస్లో ఉన్న సహనాన్ని, సున్నితత్వాన్ని గాఢంగా ఇష్టపడిన గాయా అతన్ని తన భర్తగా ఎన్నుకుంది. యురానస్ కూడా గాయాని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. వారు జంటగా మారిన తరువాత ఆమెను క్షణం కూడా వదిలి ఉండేవాడు కాదు యురానస్. ఆమె మనసులో మెదిలే ప్రతి కోరికని తీర్చేవాడు. ఆమె పాదాలు కందకుండా చూసుకునేవాడు. భూమిని, ఆకాశాన్ని ఒక్కటి చేస్తూ సంతోషంగా విశ్వమంతా విహరించేవారు ఆ జంట. అలా భూమి, ఆకాశాల కలయికలో భూమి మీద పక్షులు, జంతువులు పుట్టుకొచ్చాయి.
దురదృష్టం కొద్దీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. అంతా సజావుగా సాగితే కథ ఏముంటుంది చెప్పండి? గాయా యురానస్ ప్రేమకి గుర్తుగా కొంతకాలంలోని వారికి పిల్లలు పుట్టుకొచ్చారు. మొత్తం 12 మంది. 6 అమ్మాయిలు, 6 అబ్బాయిలు. తల్లిదండ్రులకు తగ్గ శక్తిమంతులు, సామర్థ్యమున్నవారు. గాయా ప్రేమకి ప్రతిరూపాలు. కానీ గాయా వారిని ఎంత ప్రేమించిందో యురానస్ వారి శక్తిని చూసి అంతలా భయపడడం మొదలుపెట్టాడు. వారి ప్రశ్నలు, వారి గోల తట్టుకోవడం అతని వల్ల అయ్యేది కాదు. అందులో ఒకరు అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగితే మరొకరు అన్నీ నాకే తెలుసు అన్నట్టు మాట్లాడేవాడు. ఒకరు గాయా కంటే తనలోనే తల్లి ప్రేమ ఎక్కువ ఉంది అన్నట్టు ప్రవర్తిస్తే మరొకరు ఆకాశపు అంచులు తాకాలి అని తాపత్రయపడేవారు. తన పిల్లల సామర్థ్యం, ప్రపంచాన్ని సొంతం చేసుకోవాలి అని వారు పడుతున్న తాపత్రయం చూసిన యురానస్లో బెంగ మొదలయ్యింది. ఇక్కడ తన పిల్లలు తనని నాశనం చేసి తన పదవి తీసుకుంటారో అని. ఒక్కసారి ఆ భయం మొదలయ్యాక ఆ భయం రోజు రోజుకి పెరిగిపోయి చివరికి అతని మనసంతా తన పిల్లల మీద ద్వేషంగా మారిపోయింది. ఆ కోపంలో వారిని అతను ద టైటన్స్ అని పిలవడం మొదలుపెట్టాడు. టైటన్స్ అంటే ఆక్రమించుకోవడం అని అర్థం. తన సంతానం అన్నీ ఆక్రమించుకోవాలి అని అనుకుంటుంది అనేది అతని ఉద్దేశం. తనలో ఉన్న భయానికి తలవంచిన యురానస్ గాయా ఎంత ప్రాధేయపడినా వినకుండా భూమి పొరలలో తన 12 మంది సంతానాన్ని బందీలను చేశాడు. తన పిల్లలకు కలిగిన కష్టాన్ని చూసిన గాయా బాధపడినా యురానస్ మీద ఆమెకున్న ప్రేమ వల్ల ఆ బాధను ఆమె భరించింది. కొంతకాలానికి గాయాకి కొత్త సంతానం కలిగింది. కానీ వీరు ఇంతకు ముందులా కాదు. ముందు ఆమెకు పుట్టిన 12 మంది శక్తివంతులు మరియు తమ తల్లిదండ్రుల సౌందర్యాన్ని వారసత్వంగా పొందిన ఆకర్షణీయమైన దేవతలు. కానీ ఇప్పుడు పుట్టిన సంతానం యురానస్లోని భయానికి, అతనిలో నిండిన ద్వేషానికి ప్రతిబింబాలు. యురానస్లో వికృతత్వం మొదలయ్యాక వారికి మొదట 3 కొడుకులు పుట్టారు. వికారమైన ముఖాలతో, నుదుటి మీద ఒంటి కన్నుతో, అంతులేని శక్తితో పుట్టిన వీరిని సైక్లోప్స్ అంటారు. ఆ తర్వాత పుట్టిన 3 కొడుకులు కూడా శక్తివంతులు మాత్రమే కాక వారిలో ఒక్కొక్కరు 50 తలలతో, 100 చేతులతో పుట్టారు. వారి వికారమైన ముఖాలను చూసి అసహ్యంతో తల తిప్పేసుకున్నాడు యురానస్. వారు తన కంటికి కనిపించకూడదని నిర్ణయించి వారందరినీ కూడా భూమి లోపలి పొరలలో బంధించాడు. మొదట్లో యురానస్ మీద ప్రేమతో అతని ఆకృత్యాలను భరించిన గాయ రోజు రోజుకి తన భర్తలో వస్తున్న మార్పు చూసి తల్లడిల్లిపోయేది. తన పిల్లలకు పట్టిన గతిని చూసి విలవిలలాడిపోయేది. తనకు పుట్టిన ప్రతి బిడ్డని తనలోనే బందీగా చేసిన అతని క్రూరత్వాన్ని అర్థం చేసుకోవడానికి మొదట్లో ప్రయత్నించింది ఆమె. కానీ ఆమె ఎంత సహనంగా ఉన్నా, ఎంత ప్రేమ చూపించినా యురానస్లో మార్పు రాలేదు. కష్టమైన చివరికి ఆమె నిజాన్ని అంగీకరించింది. ఆమెను ప్రాణంలా ప్రేమిస్తూ ఆమెకు చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకున్న యురానస్ ఇప్పుడు లేడు. అతని స్థానంలో భయం, ద్వేషంతో నిండిన యురానస్ తన పదవిని కాపాడుకోవడానికి ఏమైనా చేయడానికి వెనుకాడని స్థితికి చేరుకున్నాడు. ఇలాగే వదిలేస్తే పోను పోను యురానస్ ఎంత దూరం వెళ్తాడో అన్న భయంతో తన 12 మంది సంతానం దగ్గరకు వెళ్ళి వారికి ఒక శక్తివంతమైన పొడవాటి కొడవలి ఇచ్చి యురానస్ని ఓడించి తమని తాము తమ చెరసాల నుండి విడిపించుకోమని ప్రాధేయపడింది గాయ. తమ తల్లి అభ్యర్థన విన్న టైటన్స్ విస్తుపోయారు. తమ తండ్రికి తాము ఎదురు తిరిగి పోరాడడమా అని ఆమెకు దూరంగా జరిగారు. కానీ 12 మందిలో అందరికంటే చిన్నవాడైన క్రోనస్ మాత్రం నేను నా తండ్రితో పోరాడతాను అని ముందుకు వచ్చాడు. తన తల్లి ఇచ్చిన కొడవలి తీసుకుని స్వర్గానికి చేరుకున్న క్రోనస్ తన తండ్రి నిద్రపోయే వరకు వేచి ఉండి బాగా నిద్రలో ఉన్న యురానస్ పురుషాంగాన్ని ఒక్క దెబ్బతో కోసేశాడు. తెగిన అతని మర్మాంగం సముద్రంలో పడినప్పుడు అందులోంచి అతని చివరి సంతానమైన ఆఫ్రొడైటీ పుట్టింది. ఆఫ్రొడైటీ అందానికి, శృంగారానికి దేవత. ఇక యురానస్ విషయానికి వస్తే అతనికి చావు లేదు. కానీ అతని శక్తి అంతులేనిది మాత్రం కాదు. తన కొడుకు చేతిలో ఓడిపోయిన అతను తన బలాన్ని, ధైర్యాన్ని కోల్పోయి
ఆ ఊటమి అవమానాన్ని తట్టుకోలేక స్వర్గాన్ని వదిలి భూమి మీద ఉన్న ఒక చిన్న ద్వీపంలో తలదాచుకున్నాడు. అలా తండ్రిని స్వర్గం నుండి వెళ్ళగొట్టిన క్రోనస్ తన తోబుట్టువులైన టైటన్స్ ని వారి చెరసాల నుండి విడిపించి భూమిని, ఆకాశాన్ని ఆక్రమించుకొని వాటికి తనని తాను అధిపతిగా ప్రకటించుకున్నాడు. ఇది తనలో ఉన్న భయంతో తన ఓటమిని తానే రాసుకున్న యురానస్ కథ. భూమాత గాయ, ఆకాశానికి అధిపతి అయిన యురానస్లకు పుట్టిన 12 మంది దేవతలలో చివరివాడు క్రోనస్. పుట్టుకతోనే అతను సమయానికి అధిపతి. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పిన దాని ప్రకారం యురానస్ని ఓడించిన క్రోనస్ ఆకాశాన్ని, స్వర్గాన్ని ఆక్రమించుకొని తనని తాను వాటికి అధిపతిగా ప్రకటించుకున్నాడు. అతని సైన్యం అతని 11 మంది తోబుట్టువులైన టైటన్స్. సాధారణంగా ధైర్యానికి విజయం తోడైనప్పుడు చాలా మందిలో అహం మొదలవుతుంది. వారికి ఓటమి లేదు అని అనిపిస్తుంది. ఆ అహాన్ని అదుపు చేసుకోలేకపోతే అదే వారి పతనానికి పునాదిగా మారుతుంది. అదే క్రోనస్ విషయంలో కూడా జరిగింది. అందరికంటే చిన్నవాడైన తండ్రిని ఓడించి ప్రపంచానికి అధిపతిగా మారడంతో తనకి తిరుగు లేదు అని అహం మొదలైంది అతనిలో. ఆ తలపొగరుతో ప్రపంచాన్ని ఏలేస్తున్న క్రోనస్ని చూసి చివరికి గాయ కూడా భయపడే స్థితికి చేరుకుంది పరిస్థితి. తన ప్రవర్తన మార్చుకోకపోతే యురానస్కి పట్టిన గతే తనకి కూడా పడుతుందని గాయ ఎంత చెప్పినా క్రోనస్ పట్టించుకునేవాడు కాదు. అలా తన ఇష్టానికి బ్రతుకుతున్న అతని కన్ను తన తోబుట్టువైన రియా మీద పడింది. రియా మాతృత్వానికి, మంచి జీవితానికి దేవత. ఆమె అందాన్ని, గుణాన్ని ఇష్టపడిన క్రోనస్ ఆమెను తన భార్యగా స్వీకరించాడు. తన మనసుకు నచ్చిన దేవతని పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతుకుతున్న క్రోనస్ మనసులో తన తల్లి మాటలు మెదలడం మొదలయ్యాయి. నీ ప్రవర్తన మారకపోతే యురానస్కి పట్టిన గతే నీకు పడుతుంది అని గాయా చెప్పిన మాటలు అతని మనసుని తొలిచేసేవి. అసలే అనుమానంతో ఉన్న అతని అనుమానాలకు బలాన్ని చేకూరుస్తూ రియా నెల తప్పింది. క్రోనస్లో భయం ఆకాశాన్ని అంటుకుంది. తానెలా అయితే తన తండ్రిని ఓడించి అతని పదవిని ఆక్రమించుకున్నాడో అతనికి పుట్టే సంతానం కూడా తనని ఓడిస్తారు అనే భయం. ఓటమి తరువాత ధైర్యం, పరువు, పదవి కోల్పోయి భయంగా బ్రతుకుతున్న తన తండ్రి పరిస్థితే తనకు పడుతుందేమో అన్న భయం. ఆ భయం అతన్ని నిద్రపోనివ్వకుండా చేసింది. తన చుట్టూ ఉన్నవారిని అనుమానంతో చూసేలా చేసింది. దాంతో అతను ఏ కారణం లేకుండానే తన తమ్ముళ్ళైన సైక్లోప్స్ని, 100 చేతుల జీవులని నరకంలో ఉన్న టార్టరస్లో బంధించాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నరకంలో శూన్యంతో కూడుకున్న ప్రదేశం టార్టరస్. తన 11 మంది తోబుట్టువులను తప్ప వేరే ఏ శక్తిని నమ్మని స్థితికి చేరుకున్న క్రోనస్ తనని తాను కాపాడుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన పిల్లలు బ్రతికితేనే కదా తనకు ప్రమాదం. అదే పుట్టిన వారిని పుట్టినట్టు చంపేస్తే తనకి అడ్డుండదు. అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే కాక దాన్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేశాడు. రియాకి బిడ్డ పుట్టగానే తన పుత్తిళ్లలో నుండి ఆ బిడ్డను లాక్కొని అమాంతం మింగేశాడు. ఆ బిడ్డని మాత్రమే కాదు, ఆ తర్వాత రియాకి పుట్టిన మరో 4 బిడ్డలని కూడా అదే విధంగా మింగేశాడు. పుట్టే ప్రతి బిడ్డని కొన్ని క్షణాలలోనే కోల్పోతున్న రియా బాధ వర్ణనాతీతం. 5 పిల్లలను కన్నా ఒక్కరిని కూడా లాలించే అవకాశం దొరకలేదు ఆమెకి. గుండెకు హత్తుకునే సమయం కూడా ఇవ్వలేదు తన భర్త. భరించలేని బాధ, కోపంతో రగిలిపోయిన రియా తనకు పుట్టే తర్వాతి బిడ్డను ఎలాగైనా బ్రతికించుకోవాలి అని దృఢంగా నిర్ణయించుకుంది. అందుకు ఆమె తన తల్లిదండ్రుల సహాయం తీసుకుంది. రియా తన ప్లాన్ ప్రకారం మళ్లీ గర్భవతి అయ్యాక ప్రసవ సమయానికి గాయ మరియు యురానస్ల దగ్గరకు వెళ్ళి అక్కడ తన చివరి సంతానమైన జ్యూస్కి జన్మనిచ్చింది. తన బిడ్డను వారి చేతిలో పెట్టి ఒక బండరాయిని దుప్పట్లో చుట్టి దాన్ని తన పుత్తిళ్లలో దాచుకొని క్రోనస్ దగ్గరకు చేరుకుంది. తాను ప్రసవించాను అని ఆ బండరాయి చుట్టిన దుప్పటి క్రోనస్ చేతిలో పెట్టగానే ముందో వెనక ఆలోచించకుండా క్రోనస్ ఆ రాయిని అలా మింగేసి తాను మరొకసారి ప్రమాదం నుండి బయటపడ్డాను అని సంబరపడ్డాడు.
కానీ తన శత్రువు ఒక చిన్న ద్వీపంలో తన తల్లిదండ్రుల దగ్గర పెరుగుతున్నాడన్న విషయం గుర్తించలేకపోయాడు. మరోవైపు గాయా పెంపకంలో అన్ని రకాల విద్యలు నేర్చుకుంటూ పెరుగుతున్న జ్యూస్కి ఒకరు చెప్పాల్సిన అవసరం లేకుండానే తన తండ్రి గురించి, తన తోబుట్టువులకు పట్టిన గతి గురించి తెలుసు. బహుశా అతను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే బయట జరుగుతున్న విషయాలను గుర్తించి ఉండవచ్చు. తన తండ్రిని ఓడించి అతని బారి నుండి తన తోబుట్టువులను కాపాడుకోవాలని తపన పడ్డ జ్యూస్ అన్ని విద్యలు ఏకాగ్రతతో నేర్చుకున్నాడు. యుక్త వయసు వచ్చాక అన్ని రకాలుగా తన తండ్రిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్న నమ్మకం రాగానే గాయా ఆశీస్సులు తీసుకుని స్వర్గానికి బయలుదేరాడు జ్యూస్. మనవడిని ఆశీర్వదించి పంపిన గాయా మనసులో బెంగ మొదలైంది. జ్యూస్ ఒంటరివాడు, మరి క్రోనస్ 11 మంది దేవతలైన టైటన్స్కు అధిపతి. ఒంటరిగా జ్యూస్ 12 మందితో పోరాడటం అంటే చాలా కష్టం. ఈ ఆలోచన మనసులో మెదలగానే గాయా తన శక్తి అంతటినీ కూడబెట్టుకుని క్రోనస్ చెవిలో నీ కడుపులో ఉన్న నీ పిల్లలను కక్కేయమని ఆదేశించింది. తన వెనుక జరుగుతున్న ఏ విషయాన్ని గుర్తించకుండా తన మానవ తాను బ్రతుకుతున్న క్రోనస్ హఠాత్తుగా తన తల్లి నుండి తనకు వినిపించిన ఆదేశాన్ని విని కుప్పకూలిపోయాడు. తనకు తెలియకుండానే తన కడుపులో ఉన్న తన పిల్లలను ఒక్కసారిగా బయటికి కక్కేశాడు. ఇక్కడ ఒక్క నిమిషం మన కథకి బ్రేక్ ఇచ్చి క్రోనస్ సంతానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇంతకుముందు కథలో కానీ ఈ కథలో కానీ నేను 12 మంది టైటన్స్ పేర్లు కానీ లేదా వారి శక్తులు కానీ చెప్పకపోవడానికి కారణం వారందరూ అంత ఇంపార్టెంట్ కాదు మన కథలకి. టైటన్స్లో కొంతమంది మాత్రమే మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. కానీ క్రోనస్ సంతానం అలా కాదు. గ్రీక్ మిథాలజీలో క్రోనస్ సంతానానికి చాలా ముఖ్యమైన పాత్ర. కాబట్టి కథలో ముందుకు వెళ్ళడానికి ముందు వారి పేర్లు మరియు వారి ప్రత్యేకతలు తెలుసుకోవడం ఎంతో అవసరం. క్రోనస్కి జ్యూస్తో కలిపి 6 సంతానం, 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. వారిలో మొదటి సంతానం హెస్టియా, కుటుంబానికి సంసార జీవితానికి దేవత. ఆ తర్వాత డెమెటర్, వ్యవసాయానికి మంచి రాబడికి దేవత. తర్వాత పుట్టాడు పొసైడన్, సముద్రానికి అధిపతి. ఆ తర్వాత పుట్టుకొచ్చాడు హేడ్స్, నరకానికి రారాజు. వీరందరి తర్వాత పుట్టింది హెరా, మాతృత్వానికి వివాహాలకి దేవత. ఇక అందరికంటే చివరిగా పుట్టాడు జ్యూస్, ఆకాశానికి అధిపతి. ఇది క్రోనస్ సంతానం. ఇక తిరిగి కథలోకి వస్తే క్రోనస్ తన పిల్లలను బయటికి కక్కే సమయానికి జ్యూస్ అక్కడికి చేరుకున్నాడు. తమ తండ్రి కడుపులో నుండి బయటపడిన వెంటనే అతని సంతానం జ్యూస్కి తోడుగా నిలబడ్డారు. అలా తన తోబుట్టువులను తోడుగా చేసుకుని తన తండ్రిపై యుద్ధం ప్రకటించాడు జ్యూస్. క్రోనస్ తక్కువవాడేమీ కాదు. జరిగింది అర్థం చేసుకుని వెంటనే తన తోబుట్టువులైన టైటన్స్ని పిలిచి తన సంతానాన్ని బంధించమని ఆదేశించాడు. అలా టైటన్స్ మరియు క్రోనస్ పిల్లలకు మధ్య యుద్ధం మొదలైంది. టైటన్స్ అందరూ ఆథ్రిస్ పర్వతం మీద నుండి అట్లాస్ నాయకత్వంలో పోరాడితే జ్యూస్ మరియు అతని తోబుట్టువులు ఒలింపస్ పర్వతం మీద నుండి పోరాడారు. అలా ఒలింపస్ పర్వతాన్ని తమ యుద్ధ భూమిగా మార్చుకున్నందున వారిని ద ఒలింపియన్స్ అంటారు. ఒకవైపు టైటన్స్, మరోవైపు ఒలింపియన్స్ 10 ఏళ్ల పాటు తీవ్రంగా పోరాడారు. ఆ యుద్ధం ధాటికి భూమి మీద పచ్చదనం మాడి మసైపోయింది. ఆకాశం పొగలతో కమ్మేసింది. సముద్రం మలినంతో నిండిపోయింది. ఈ యుద్ధం ఇంకెంతకాలం జరుగుతుందో అర్థం కాక జీవజాతులన్నీ అల్లాడుతున్న సమయంలో గాయా మరొక్కసారి ముందుకొచ్చి తన బాబాయిలైన సైక్లోప్స్ని, 50 తలల జీవులని టార్టస్ నుండి విడిపించి వారిని తన వైపు తిప్పుకుంటే జ్యూస్ యుద్ధం గెలుస్తాడు అని అతనికి చెప్పింది. ఆమె ఆ మాట చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా జ్యూస్, పొసైడన్ మరియు హేడ్స్ టార్టరస్కి వెళ్ళి తమ బాబాయిలను విడిపించుకొచ్చారు. తమను విడిపించినందుకు కృతజ్ఞతగా సైక్లోప్స్ జ్యూస్కి ఉరుములను, పిడుగులను ఆయుధాలుగా ఇచ్చారు. పొసైడన్కి త్రిశూలం మరియు హేడ్స్కి ఎవరి కంటికి కనిపించకుండా మాయం చేయగలిగే హెల్మెట్ని బహుమతిగా ఇచ్చారు. తమ బాబాయిలను తోడు చేసుకుని వారు ఇచ్చిన ఆయుధాలతో కొత్త ఉత్సాహంతో రణరంగంలోకి దిగారు ఒలింపియన్స్. జ్యూస్ తన ఉరుములు, పిడుగులతో భూమిని దద్దరిల్లిపోయేలా చేశాడు.
పొసైడియన్ తన త్రిశూలంతో సముద్రాలన్నిటినీ ఏకం చేశాడు. హేడ్స్ ఎవరి కంటికి కనిపించకుండా శత్రు శిబిరంలోకి వెళ్ళి అల్లకల్లోలం సృష్టించాడు. ఇక సైక్లోప్స్ 50 తలల జీవులు ధైర్యంగా శత్రువులందరినీ ఎదిరించి పోరాడారు. వీరందరి దెబ్బకి అతి కొద్ది సమయంలోనే కొత్త దేవతలైన ఒలింపియన్స్ ముందు పాత దేవతలైన టైటన్స్ తల ఉంచారు. జ్యూస్ తనకు వ్యతిరేకంగా పోరాడిన టైటన్స్ అందరినీ టార్టరస్లో బందీలను చేశాడు, తన తండ్రితో సహా. యుద్ధంలో టైటన్స్ సైన్యాన్ని ముందుండి నడిపించిన అట్లాస్ భుజాల మీద భూమిని ఉంచి యుగాంతం వరకు ఆ భారాన్ని మోస్తూ ఉండమని అతన్ని శిక్షించాడు జ్యూస్. అలా తన తండ్రిని ఓడించిన జ్యూస్ కొత్త దేవతలందరికీ మరియు ఆకాశానికి తనని తాను రాజుగా ప్రకటించుకొని పాలన మొదలుపెట్టాడు. అతని అన్నలైన పొసైడన్ సముద్రాన్ని ఆక్రమించుకొని వాటికి తనని తాను రాజుగా ప్రకటించుకుంటే హేడ్స్ నరకాన్ని తన సామ్రాజ్యంగా మార్చుకున్నాడు. ఇది తలరాతను తప్పించుకోవాలని ప్రయత్నించి ఓడిపోయిన క్రోనస్ కథ. క్రోనస్ని ఓడించి యుద్ధం గెలిచిన జ్యూస్ దేవతలకు అధిపతిగా సింహాసనాన్ని అధిరోహించాడు. యుద్ధం ఆగడంతో భూమి మీద మళ్లీ పచ్చదనం మొదలైంది. సముద్రాలు చల్లబడ్డాయి. ఆకాశం పక్షుల కిలకిలలతో అందమైన మబ్బులతో ఆహ్లాదకరంగా మారింది. కొన్ని సంవత్సరాల పాటు తన విజయాన్ని సంతోషంగా అనుభవించిన జ్యూస్ తన తోబుట్టువైన హెరాను పెళ్లి చేసుకుని 4 పిల్లలను కన్నాడు. తన కొత్త జీవితాన్ని కొంతకాలం సంతోషంగా ఆస్వాదించిన మెల్లిమెల్లిగా అతడిలో ఏదో వెలితి మొదలయ్యింది. తాను భూమాకాశాలకు అధిపతి, కరెక్టే. తన పాలనలో అంతా సజావుగా సాగుతుంది, అది కూడా కరెక్టే. కానీ ప్రతిదీ ముందు నుండి సృష్టించబడి ఉంది ఈ విశ్వంలో, తానంటూ దేన్ని సృష్టించలేదు అన్న ఆలోచన అతని మనసులో ఒక రకమైన వెలితిని సృష్టించింది. ఏం చేస్తే తన మనసులో ఉన్న వెలితి తీరుతుంది అని బాగా ఆలోచించిన అతని మనసులో తానంటూ ఆడుకోవడానికి, తనని పూజించడానికి ఒక జాతిని సృష్టిస్తే అన్న ఆలోచన మెదిలింది. ఆ ఆలోచన రాగానే అతను వెంటనే తన స్నేహితుడైన ప్రొమీథియస్ దగ్గరకు వెళ్ళాడు. ఈ ప్రొమీథియస్ ఎవరు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ప్రొమీథియస్ 12 మంది టైటన్స్లో ఒక్కడైన ఇయాపటస్ కొడుకు. ధైర్యం, మొండితనంతో పాటు దేవతలకు ఉండాలి అని మనం కోరుకునే మంచితనం పుష్కలంగా ఉన్న విజ్ఞానవంతుడు ప్రొమీథియస్. అంతేకాక అతను ఒక మంచి కళాకారుడు. తన చేతులతో అందమైన, అవసరమైన వస్తువులు తయారు చేయడంలో దిట్ట. టైటన్స్కు ఒలింపియన్స్కు మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో మొదట్లో ప్రొమీథియస్ తన తండ్రితో పాటు టైటన్స్ వైపే ఉన్నాడు. పోను పోను వారి మొండితనం, శాంతి కోసం ప్రయత్నించకుండా మొండిగా ఒలింపియన్స్ని చంపాలి అన్న వారి అహంకారాన్ని తట్టుకోలేక వారి నుండి విడిపోయి ఒలింపియన్స్తో చేతులు కలిపిన కొద్ది మందిలో ప్రొమీథియస్ ఒకడు. మానవ జాతిని సృష్టించాలి అన్న ఐడియా జ్యూస్కి వచ్చినప్పుడు ఆ ఆలోచనని నిజం చేయగల సమర్థత ఉన్న వ్యక్తి ప్రొమీథియస్ మాత్రమే అని నమ్మి అతన్ని కలిశాడు జ్యూస్. దేవతల రూపురేఖలతో ఒక చిన్న సైజు జీవజాతిని సృష్టించమని, వారికి సొంతంగా ఆలోచించే శక్తి మరియు దైవత్వం మీద నమ్మకం, భయం ఇవ్వమని ప్రొమీథియస్ని అడిగాడు. జ్యూస్ కోరిక ప్రకారం ప్రొమీథియస్ వెంటనే భూమంతా చుట్టి మంచి మట్టి ఉన్న చెరువు అంచులో కూర్చుని జాగ్రత్తగా అక్కడ ఉన్న మట్టితో మనిషి ఆకారం సృష్టించాడు. రకరకాల మట్టులతో రకరకాల ఆకారాలను సృష్టించి వాటిని ఆరబెట్టాడు. సాయంత్రం అయ్యేటప్పటికీ అక్కడికి తన కూతురైన అథెనాతో చేరుకున్న జ్యూస్ ప్రొమీథియస్ సృష్టిని చూసి పొంగిపోయాడు. అథెనా ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేసింది. వాళ్ళ ఆశ్చర్యానందాలను చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు ప్రొమీథియస్. ఆ మట్టి బొమ్మలకు ప్రాణం పోయమని తన కూతురైన అథెనాని ఆదేశించాడు జ్యూస్. తన తండ్రి ఆదేశం ప్రకారం అథెనా ఒక్కొక్క మట్టి బొమ్మ దగ్గరకు వెళ్ళి వారిలో ఊపిరి ఊదింది. ప్రాణం పూసుకున్న మనిషి భూమి మీద బ్రతకడం మొదలుపెట్టాడు. కాకపోతే మనిషికి ఎటువంటి స్పెషల్ పవర్స్ లేవు. జంతువుల కంటే వేగంగా పరిగెత్తలేడు, చీకటిలో చూడలేడు. అలా సాదాసీదాగా ఉన్న మనిషి బిక్కు బిక్కుమంటూ గుహలలో దాక్కుని బ్రతికేవాడు. తాను సృష్టించిన మనిషి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు ప్రొమీథియస్.
వారికి సహాయం చేయాలని నిర్ణయించుకొని వారికి ఆకాశం నుండి నిప్పు తీసుకువచ్చి ఇచ్చాడు. నిప్పు చేతికి వచ్చాక మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ నిప్పుతో రకరకాల పరికరాలను సృష్టించాడు మనిషి. ఆ పరికరాలతో తన కోసం ఇల్లు కట్టుకున్నాడు, జంతువులను వేటాడాడు, రకరకాల పనిముట్లను తయారు చేసుకున్నాడు. వేటాడిన జంతువులని వండుకు తినడం మొదలుపెట్టాడు. మనిషి ఎదుగుదల చూసి ప్రొమీథియస్ సంతోషపడితే జ్యూస్ చిరాకు పడడం మొదలుపెట్టాడు. మనిషి ఎదుగుతున్నాడు సరే, కానీ తాను సృష్టించిన దేవతలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని ప్రొమీథియస్ దగ్గర తరచూ విసుక్కునేవాడు. అతని ప్రవర్తన చూసి ప్రొమీథియస్కి కోపం వచ్చినా సహనంతో భరించేవాడు. చివరికి ఇలా చిరాగ్గా ఉంటే లాభం లేదనుకున్న జ్యూస్ మనుషులకు ఆర్డర్ వేశాడు. ప్రతి పూట భోజనానికి ముందు మీరు ఏదైనా ఒక జంతువును దేవతలకు బలి ఇచ్చి అందులో సగం వారికి కానుకగా ఇచ్చి మిగిలింది మీరు తినాలి అనేది ఆ ఆర్డర్. జ్యూస్ కోరుకున్నట్టే మనుషులు ఒక ఎద్దుని బలి ఇచ్చి అందులో సగం మాంసాన్ని దేవతలకు కానుకగా ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ వారు కానుక ఇవ్వడానికి సరిగ్గా కొన్ని క్షణాల ముందు అక్కడికి చేరుకున్న ప్రొమీథియస్ మనుషులు మంచి మంచి ముక్కలు దేవతలకు ఇచ్చి మిగిలింది తాము తినడానికి సిద్ధపడటం చూసి చలించిపోయాడు. మనుషులకు మంచి తిండి పెట్టాలని నిర్ణయించుకొని మంచి మాంసం ఉన్న భాగాన్ని ఎముకలతో కప్పి, ఎముకలు ఉన్న భాగాన్ని మంచి ముక్కలతో కప్పి దేవుళ్లకు కానుకగా పెట్టమన్నాడు. తన కానుక తీసుకోవడానికి వచ్చిన జ్యూస్ మంచి ముక్కలతో కప్పి ఉన్న ఎముకలను సంతోషంగా తీసుకువెళ్ళాడు. కానీ తాను తీసుకుంది ఎముకల కుప్ప అని అర్థమయ్యాక ఒక్కసారిగా కోపంతో రగిలిపోయాడు. ఆ కోపంలో మనుషుల దగ్గర నుండి నిప్పును తీసేసుకున్నాడు జ్యూస్. దాంతో ప్రపంచం మళ్లీ చీకట్లో మునిగిపోయింది. మనిషి మళ్లీ బిక్కుబిక్కుమంటూ గుహలకు అంకితమైపోయాడు. తన సృష్టికి పట్టిన గతిని చూసి బాధపడ్డ ప్రొమీథియస్ మానవత్వాన్ని కాపాడాలి అని నిర్ణయించుకుని ఒలింపియన్ పర్వతాన్ని ఎక్కి అక్కడ దేవతల కోసం నిరంతరం వెలుగుతున్న నిప్పుని తీసుకుని వచ్చి మనుషులకు ఇచ్చాడు. దాంతో మనిషి మరొక్కసారి భయం లేని జీవితం మొదలుపెట్టాడు భూమి మీద. మళ్లీ భూమి మీద నిప్పు వెలగడం చూసిన జ్యూస్కి ప్రొమీథియస్ చేసిన పని అర్థమైంది. మనుషుల మీద ప్రేమతో తన ఆజ్ఞను వ్యతిరేకించిన అతని అహంకారానికి కోపం తెచ్చుకున్న జ్యూస్ అతన్ని కాకసస్ అనే పర్వతం మీద ఒక రాయికి కట్టిపడేశాడు. జ్యూస్ ఆజ్ఞ మీద ఒక డేగ ప్రతిరోజు ప్రొమీథియస్ దగ్గరకు వచ్చి అతని లివర్ని పొడిచి పొడిచి తిని సాయంత్రానికి వెళ్ళిపోయేది. డేగపోట్లకి నాశనమైన అతని లివర్ మరియు శరీరం తెల్లారేసరికి మళ్లీ మామూలుగా మారిపోయేవి. మళ్లీ ఉదయాన్నే డేగ వచ్చేది, అతని లివర్ తిని సాయంత్రానికి వెళ్ళిపోయేది. తెల్లారేటప్పటికీ అతని శరీరం మళ్లీ మామూలుగా మారిపోయేది. ఇలా ప్రతిరోజు కొన్ని యుగాల పాటు శిక్షణ అనుభవించాడు ప్రొమీథియస్. మనుషులకు నిప్పును ఇచ్చి తప్పు చేశాను అని ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తానని చెప్పిన జ్యూస్కి తాను చేసిన పని తప్పు కాదని, దానికి తన జీవితాంతం శిక్ష అనుభవిస్తాను కానీ దాన్ని తప్పని మాత్రం ఒప్పుకోను అని చెప్పాడు ప్రొమీథియస్. మానవజాతి మంచికి అతను పడిన తపనకు ప్రతిఫలంగా అతను కొన్ని యుగాల పాటు ప్రతిరోజు మండుటెండలో కాలుతున్న బండ మీద బందీగా డేగ నోటికి ఆహారంగా బ్రతికాడు. ఇది మనిషిని సృష్టించి అతని మంచి కోసం తప్పించిన ప్రొమీథియస్ కథ. లాస్ట్ పార్ట్లో చెప్పుకున్న ప్రకారం మనుషులకు నిప్పుని ఇచ్చినందుకు శిక్షగా జ్యూస్ తన స్నేహితుడైన ప్రొమీథియస్ని శిక్షించాడు. తన స్నేహితుడినే శిక్షించిన అతను మనుషులను మాత్రం వదులుతాడా చెప్పండి? కానీ అతను మనుషులను వెంటనే శిక్షించలేదు. అలాగని డైరెక్ట్గా వచ్చి తప్పు చేశారు అని చెప్పి కోప్పడలేదు. తప్పు చేశాము అని కూడా తెలియని మానవ జాతిని ఎలా హింసించాలి అని తీవ్రంగా ఆలోచించాడు. కొన్ని రోజుల పాటు ఆలోచించి తన కొడుకైన హెఫీస్టస్ని పిలిచి ఒక అందమైన స్త్రీని సృష్టించమని అడిగాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఎంతో శ్రద్ధగా అమ్మాయిని సృష్టించడం మొదలుపెట్టిన హెఫీస్టస్ తన తల్లి హెరా, శృంగార దేవత ఆఫ్రొడైటీ మరియు తన తోబుట్టువైన అథేనాలలో ఉన్న అందమైన రూపురేఖలను తాను సృష్టిస్తున్న అమ్మాయికి ఇచ్చాడు. అందంగా అపురూపంగా తయారైన స్త్రీ రూపానికి ఆఫ్రొడైటీ ఊపిరి ఊది ప్రాణం పోసింది. ప్రాణంతో పాటు శృంగార కళలను కూడా ఆమెకు నేర్పింది ఆఫ్రొడైటీ.
మరోవైపు అథేనా ఆమెకు బట్టలు కుట్టడం, ఇంట్లో పనులు చేయడం, ఇంటికి సంబంధించిన వస్తువులు తయారు చేయడం నేర్పించింది. దాంతోపాటు ఆమెకు అందమైన వస్త్రాలను బహుమతిగా ఇచ్చింది. హెరా ఆమెకు హుందాతనం, ఆత్మవిశ్వాసం ఇస్తే హర్మ్స్ తనకి మాటకారితనం, ఎదుటివారిని మాయ చేయగలిగే శక్తి మరియు ఆపుకోలేని ఆసక్తిని ఇచ్చాడు. వేరే దేవతలు ఆమె కోసం అందమైన నగలు తయారు చేసి ఆమెను అందంగా అలంకరించారు. అన్ని అలంకారాలతో, దేవతల దీవెనలతో అందంగా ప్రాణం పోసుకున్న ఆమెకు పాండోరా అని పేరు పెట్టాడు హర్మ్స్. ఆమెకు బహుమతులిచ్చిన అంతమంది దేవతలలో జ్యూస్ పేరు లేదేంటి అని మీకు అనుమానం రాలేదా? అక్కడికే వస్తున్నా. మనుషులను శిక్షించాలని పాండోరాని తయారు చేయించిన జ్యూస్ దానికి తగిన బహుమతి ఆమె చేతిలో పెట్టాడు. అందమైన డిజైన్తో తయారు చేయబడ్డ ఒక జాడీని ఆమెకిచ్చి, ఇదిగో అమ్మా, నా నుండి నేను నీకు ఇస్తున్న బహుమతి. కానీ ఈ బహుమతి కేవలం అలంకారానికి మాత్రమే. ఎట్టి పరిస్థితులలోనూ నువ్వు దీని మూత తీయకూడదు. ఇది నేను నీకు నీ పెళ్లి కానుకగా ఇస్తున్న గిఫ్ట్. దీన్ని నువ్వు నీ మంచం కింద కప్పిపెట్టు. కానీ ఎట్టి పరిస్థితులలోనూ దీని మూత మాత్రం తీయవద్దు. పొరపాటున తీసావంటే మాత్రం అని ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చి ఆమె వైపు ఏదో దాస్తున్నట్టు చూసి, సర్లే అదంతా ఇప్పుడెందుకు, దీని మూత మాత్రం అస్సలు తీయొద్దు అని చెప్పి ఆమె చేతిలో పెట్టాడు. దానికి పాండోరా, మీరు చెప్పినట్టే దీని మూత ఎట్టి పరిస్థితుల్లోనూ తీయను అని అమాయకంగా ఒప్పుకుంది. అన్ని బహుమతులు ఇచ్చాక ఆమెకు తాను భర్తగా ఎన్నుకున్న ఎపిమేథియస్ దగ్గర ఆమెను వదిలి రమ్మని చెప్పాడు జ్యూస్. ఇక్కడ ఒక్క నిమిషం మనం ఎపిమేథియస్ గురించి తెలుసుకోవాలి. ఎపిమేథియస్ ప్రొమీథియస్కి తోబుట్టువు. తన తోబుట్టువుకి తగ్గట్టుగానే ఎపిమేథియస్కి కూడా మనుషులంటే చాలా ఇష్టం. వారికి సహాయం చేయాలని, వారికి తోడుగా, వారితో పాటే భూమి మీద వారికి దగ్గరగా ఉండేవాడు. మనుషులకు ఒలింపస్ పర్వతం నుండి నిప్పు తెచ్చి ఇచ్చాక ప్రొమీథియస్కి తెలుసు తాను చేసిన పనికి తనకు శిక్ష పడుతుంది అని. తనతో పాటు మనుషులను కూడా జ్యూస్ శిక్షిస్తాడు అని తెలిసిన ప్రొమీథియస్ తన తమ్ముడికి ముందే హెచ్చరించాడు, తాను తన శిక్ష అనుభవిస్తున్న సమయంలో జ్యూస్ ఏదన్నా ఇస్తే తీసుకోవద్దు అని. ఎపిమేథియస్ కూడా అన్నమాటకు కట్టుబడి దేవతలకు ఒక అడుగు దూరం ఉండేవాడు. తిరిగి పాండోరా కథలోకి వస్తే, జ్యూస్ ఆజ్ఞ ప్రకారం హర్మ్స్ పాండోరాని తీసుకుని భూమి మీద ఉన్న ఎపిమేథియస్ ఇంటికి చేరుకుని అతని తలుపు కొట్టాడు. తన గడప ముందు నుంచుని ఉన్న హర్మ్స్ని అనుమానంగా చూశాడు ఎపిమేథియస్. అతని అనుమానాన్ని వెంటనే పసిగట్టిన హర్మ్స్ తన వెనుక ఉన్న పాండోరాని ఎపిమేథియస్ ముందు నిలబెట్టి, మేము నీ కోసం ఒక అందమైన బహుమతిని సృష్టించాము. నీ ఒంటరితనాన్ని దూరం చేసేందుకు నీ కోసం ఒక మానవ కాంతను తయారు చేశాము. ఈమె నీ భార్య అని చెప్పాడు. దేవతల మాయల గురించి తెలిసి వారి బారిన పడకూడదు అని దృఢంగా నిర్ణయించుకుని ఉన్న ఎపిమేథియస్ సంకల్పం సిగ్గుపడుతూ ప్రేమగా తన వైపు చూస్తూ తన ముందు నుంచుని ఉన్న పాండోరాని చూడగానే గంగలో కలిసిపోయింది. ఆమె అందమైన ముఖం, సున్నితమైన శరీరం, నిండైన నవ్వు చూసి తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు ఎపిమేథియస్. ఆ ప్రేమలో తనకు ఇవ్వబడిన బహుమతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయాడు. ఆమెను తన భార్యగా స్వీకరించి సంతోషంగా తన ఇంట్లోకి ఆహ్వానించాడు. జ్యూస్ ఇచ్చిన జాడీతో ఇంట్లోకి వచ్చిన పాండోరా దాన్ని జ్యూస్ చెప్పినట్టే వారి మంచం కింద దాచిపెట్టింది. అదేంటి అని అడిగిన ఎపిమేథియస్కి ఇది జ్యూస్ తనకి ఇచ్చిన పెళ్లి కానుక అని చెప్పింది. ఓ అవునా అని అక్కడితో ఆ జాడీ గురించి పట్టించుకోలేదు ఎపిమేథియస్. కొత్త జీవితం మొదలుపెట్టిన ఆ జంట సంతోషంగా ఒకరి కోసం మరొకరు బ్రతికేవారు. ఒకరి గురించి మరొకరు తపన పడేవారు. దేవతల నుండి ప్రత్యేకంగా ఇంటి పనులు నేర్చుకున్న పాండోరా ఎపిమేథియస్ అవసరాలను దగ్గరుండి మరీ చూసుకునేది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆమెలో తెలియని తపన మొదలైంది. మొదట్లో జ్యూస్ ఇచ్చిన జాడీని పక్కన పెట్టేసినా పోను ఆమెలో ఆసక్తి పెరగడం మొదలైంది. అందులో ఏముంది? ఏదో ఖచ్చితంగా ఉంది. ఏమీ లేకపోతే జ్యూస్ అన్నిసార్లు దాన్ని తెరవవద్దు అని జాగ్రత్తలు ఎందుకు చెప్తాడు అని తనలో తాను ఆలోచిస్తూ ఉండేది. ఆమె అనుమానాలను గమనిస్తున్న జ్యూస్ వాటికి ఆద్యం పోయడానికి అన్నట్టు అప్పుడప్పుడు ఆమె దగ్గరకు రకరకాల దేవతలను పంపి వారి ద్వారా ఆ జాడీలో అద్భుతమైన శక్తులున్నాయి అని, అందుకని జ్యూస్ నిన్ను అది తెరవవద్దు అని చెప్పాడు అని చెప్పించేవాడు. దేవతల శక్తుల ముందు, వారి కుతంత్రాల ముందు పాండోరా ఎంత చెప్పండి. కానీ పాండోరా చాలా దృఢంగా ప్రయత్నించింది.
తాను జ్యూస్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని. దేవతలు ఆమెని ఎంత ఆ జాడీని తెరవమని బలవంత పెట్టినా వినకుండా దాన్ని తన మంచం కింద నుండి తీసి ఇంటి వెనక ఉన్న పెరట్లో పాతిపెట్టింది. తన కళ్ళ ముందు అది లేకపోతే దాన్ని తెరవాలి అనే ఆలోచన తనకు రాదు అనేది ఆమె ఉద్దేశం. కానీ జ్యూస్ ఆమె మనసులో పదే పదే దాని గురించి ఆలోచనలు రేకెత్తించేవాడు. చివరికి తనలో ఉన్న ఆసక్తిని ఆపుకోలేక ఒకరోజు రాత్రి ఎపిమేథియస్ నిద్రపోతున్న సమయంలో పెరట్లోకి వచ్చి తాను కప్పిపెట్టిన జాడీని బయటికి తీసింది పాండోరా. ఆతృతతో వణుకుతున్న చేతులను అదుపు చేసుకుంటూ జాడీ మూతను తెరిచింది. ఒక్కసారిగా జాడీలో ఉన్న జీవాలు, అవలక్షణాలు మందలు మందలుగా గోల చేసుకుంటూ బయటికి రావడం మొదలుపెట్టాయి. పురుగులు, క్రిములు, కీటకాలు, రోగాలు, రుష్టులు, చావు, అహం, అనుమానం, ఆకలి, నొప్పి, అబద్ధాలు, యుద్ధాలు, హింస, మోసం, అత్యాశ, దుఃఖం, కామం, క్రోధం, ఇలా ఎన్నెన్నో దుష్టశక్తులు, లక్షణాలు ఆ జాడి నుండి బయటపడి భూమి మీద గుండెల నిండా ఊపిరి పోసుకున్నాయి. ఒక్క క్షణంలో తాను చేసిన తప్పును అర్థం చేసుకున్న పాండోరా తన బలాన్నంతా ఉపయోగించి ఆ జాడీ మూతను మూసేసింది. అప్పటికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ఆ జాడీలో ఉన్న అన్ని అవలక్షణాలు బయటికి వచ్చేశాయి, ఒక్కటి తప్ప. ఆ జాడీలో అన్నిటినీ వేసేటప్పుడు జ్యూస్ తన కుతంత్రానికి నిదర్శనం అన్నట్టు ఆ దుష్ట లక్షణాలన్నిటినీ ఎదుర్కోవడానికి కావలసిన ఒకే ఒక మంచి లక్షణమైన ఆశను కూడా అందులో వేశాడు. కానీ అందరూ బయటికి పోయాక మాత్రమే తనని బయటికి రమ్మని ఆదేశించాడు. దాంతో పాండోరా ఆ జాడీని తిరిగి మూసే సమయానికి అందులో చివరిగా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్న ఆశ అందులోనే ఆగిపోయింది. ఇదంతా జరుగుతున్న సమయంలో మెలకువ వచ్చిన ఎపిమేథియస్ బయటికి వచ్చాడు. పాండోరా జాడీ నుండి బయటికి వచ్చిన జీవాలను, లక్షణాలను చూసి భయంతో బిగుసుకుపోయాడు. మళ్లీ మూత బిగించాక ఎదురుగా నిలబడి ఉన్న తన భర్తను చూసి భళ్ళున ఏడ్చేసింది పాండోరా. ఆ జాడీ ముందు కూర్చొని ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ బాధలో మునిగిపోయింది ఆ జంట. జరుగుతున్నదంతా తోడేలు రూపంలో చూస్తూ ఉన్న జ్యూస్ వారి బాధను చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆగండి, ఇక్కడితోనే ఈ కథ అయిపోలేదు. బాధలో కూరుకుపోయి ఉన్న ఆ జంటకి ఆ జాడీలో నుండి ఒక గొంతు వినిపించింది. అది ఆశ గొంతు. తాను ఎవరో వారికి చెప్పిన ఆశ తనని బయటికి తీస్తే మనిషి కష్టంలో ఉన్నప్పుడు తాను అతనికి తోడుగా ఉంటాను అని చెప్పింది. ఆమె చెప్పింది విని పాండోరా సంకోచించింది, మళ్లీ మూత తెరిస్తే ఏం ఉపద్రవం వస్తుందో అని. కానీ ఎపిమేథియస్ జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది, ఇంతకు మించి పోయేదేమీ లేదు అని ఆమెకు నచ్చజెప్పి ఆమె ద్వారా మళ్లీ ఆ జాడి మూత తెరిపించాడు. దాంతో చీకటిలో వెలుగులా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఆశ. ఇది దేవతల మాయలో పడి తన ఆసక్తిని అదుపు చేసుకోలేక మనిషికి రోగాలను, అవలక్షణాలను, చివరికి చావను కూడా పరిచయం చేసిన పాండోరా కథ. త్వరలోని మానవజాతి మీద కోపంతో దాన్ని అంతం చేసి కొత్త మానవజాతిని దేవతలు ఎలా సృష్టించారో చెప్పే కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.